ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్య సమస్య పరిష్కరించడం సాధ్యం కాని పనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా ఈ నెల 19లోగా పక్కా ప్రణాళికతో రావాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ నగరంలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు నిరాకరించింది. పర్యావరణంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ వాయు కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏడాది చలికాలం వస్తే చాలు ఢిల్లీ నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. దీంతో కాలుష్యాన్ని భరించలేక ఢిల్లీ ప్రజలు విలవిల్లాడుతుంటారు. అయితే ఈ ఏడాది కాలుష్యం తీవ్రత బాగా పెరిగింది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఒక దశలో గాలి నాణ్యత సూచి 400 మార్కు దాటింది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 పేరుతో కొన్ని ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నిర్మాణాలతో పాటు మరికొన్ని కార్యకలాపాలపై వేటు వేశారు. ఈ ఆంక్షల కారణంగా కొంతమేరకైనా కాలుష్యం కట్టడి అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ పొల్యూషన్ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పేర్కొంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అంది. అయితే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వాల దగ్గర పక్కా ప్రణాళిక ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యం సమస్య పరిష్కారం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కాలుష్య తీవ్రత ఉన్న ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణాలపై వేటు వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్మాణాలను అడ్డుకోవడం ఏ రకంగా చూసినా సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు పర్యావరణం కోసం అభివృద్ధిని అడ్డుకోవడం సముచిత నిర్ణయం కాదని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది. పర్యావరణం, అభివృద్ధి ఈ రెండింటినీ వేరువేరుగా చూడడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సమాజ ప్రగతికి పర్యావరణంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. అంతిమంగా వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి సంచలన ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాలుష్యాన్ని చెక్పెట్టడానికి ప్రభుత్వాలకు పక్కా ప్రణాళికలు అవసరమని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి నవంబర్ 19లోగా పక్కా ప్రణాళికతో రావాలని సుప్రీంకోర్టు సూచించింది. కాలుష్య సమస్యకు దీర్ఘకాల ప్రణాళికలు అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే వాయు కాలుష్యం తీవ్రత పెరగడంతో ఢిల్లీ నుంచి వలసలు ఇటీవల ప్రారంభమయ్యాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఢిల్లీ నగరాన్ని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వీరు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో జీతం తక్కువగా ఉన్నప్పటికీ తాము సర్దుకుపోతామన్నారు. వేతనం కంటే చిన్నారుల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. ఇదిలా ఉంటే కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భాగంగా కృత్రిమ వానలకు సైతం రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ఢిల్లీ అధికారులు చేపట్టారు. ఐఐటి కాన్పూర్ సాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను చేపట్టింది. అయితే అనుకున్న స్థాయిలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ విజయవంతం కాలేదు. ఢిల్లీలో కృత్రిమ వానలు కురవలేదు. దీంతో కాలుష్య తీవ్రత తగ్గలేదు. ఒక దశలో ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి చైనా కూడా ముందుకొచ్చింది. గతంలో బీజింగ్ సహా అనేక నగరాలు కూడా కాలుష్యం బారిన పడ్డాయని ఢిల్లీలోని చైనా ఎంబసీలో పనిచేసే యూజింగ్ అనే అధికారి వెల్లడించారు. అయితే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని కాలుష్యానికి చైనా సర్కార్ చెక్ పెట్టగలిగిందన్నారు. ఇదే తరహాలో భారత్ కూడా తమ దేశ వాతావరణానికి అనుగుణంగా కాలుష్యాన్ని నియంత్రించడానికి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని యూజింగ్ కోరారు. ఢిల్లీ కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారాలు అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.